వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్. మూల వేతనంలో 50% పెన్షన్, ఉద్యోగులకు సర్కార్ ఆఫర్ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది మిత్రులు మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులు చేరడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే మూల వేతనంలో 50% పెన్షన్. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించనుంది. జాతీయ పింఛన్ పథకం ఎన్పీఎస్లో భాగంగా ఉద్యోగుల చిట్ట చివరి మూల వేతనం బేసిక్ పేలో 50% పింఛన్ను ఖచ్చితంగా ఇవ్వాలని ప్రతిపాదించింది. ఎన్పీఎస్పై అభ్యంతరాలు, అదేవిధంగా పలు రాష్ట్రాలు తిరిగి పాత పింఛన్ విధానం వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్పీఎస్ను మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు చిట్ట చివరి మూల వేతనంలో 50% మొత్తాన్ని పింఛన్గా ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఎన్పీఎస్లో మార్పులు చేయాలని కూడా ఈ సోమనాథన్ కమిటీ అయితే సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే కమిటీ తన సిఫార్సులను అమలు చేసేందుకు ఎలాంటి నిర్దిష్ట గడువునైతే విధించలేదు. ఈ విధంగా అయితే కేంద్రం ఉద్యోగులకి 50% పెన్షన్ అయితే మూల వేతనంలో ఇవ్వాలని నిర్ణయించింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం.